ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. గడిచిన 1 ఇయర్ నుంచి కనుక మనం చూసుకుంటే మణిపూర్లో చాలాసార్లు మనం చూసింది న్యూస్లో అల్లర్లు మణిపూర్ అల్లర్లు అని చెప్పేసి. అండ్ కింద కామెంట్ బాక్స్లో కూడా నేను అండ్ మన రవీంద్రనాథ్ గారు చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాని కింద కూడా సార్ మణిపూర్ గురించి కూడా ఒకసారి డిస్కషన్ పెట్టండి అని చెప్పేసి అడగటం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని కొంత డేటా వరకు సేకరించి మీకు వీడియో రూపంలో అందుబాటు చేయడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల ప్రకారం కనుక మనం చూసుకుంటే అక్కడ జనరల్గా ఈ 1 ఇయర్ నుంచి జరుగుతున్నటువంటి అల్లర్ల కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. మణిపూర్ అల్లర్ల గురించి రెగ్యులర్గా మనం చూస్తే అండి అక్కడ ఎందుకంత విధ్వంసం జరుగుతుంది అనుకునేటువంటి ఆలోచన చాలామందికి వస్తూ ఉంది. సో బిహైండ్ స్టోరీ ఏంటండి? నాగరాజ్ గారు, మణిపూర్ స్టేట్ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగమైనటువంటి ఒక రాష్ట్రం, ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. అది కూడా అన్ని రాష్ట్రాల్లాగే ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. ఇప్పుడున్న రాష్ట్రాల్లాగే అది కూడా ఒక రాష్ట్రమే. అయితే ఈశాన్య రాష్ట్రాలుగా పిలువబడే 7 సిస్టర్స్లో ఇది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఈ మణిపూర్. అయితే మణిపూర్లో గడచిన ఏడాది కాలంగా అంటే 2023 మార్చి ఏప్రిల్తో మొదలైన అల్లర్లు ఇటీవల మొన్నటి వరకు కూడా చాలా హింసాత్మక సంఘటనలు, కొన్ని వందల మంది చనిపోవడాలు, చాలా భయంకరమైనటువంటి ఒక అల్లర్లు, రకరకాలటువంటి దాడులు రకరకాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంత పరిశీలన చేస్తే ఎందుకు ఈ రకమైన పరిస్థితులు వచ్చాయి, ప్రతిరోజు మనం పేపర్లో మణిపూర్ అల్లర్లు చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. అయితే దీనికి సంబంధించిన కారణాలు ఏమిటంది కొంత విశ్లేషణలోకి వెళ్తే ముందుగా మణిపూర్ అన్నటువంటి ఒక భౌగోళిక నైసర్గిక స్వరూపం తెలియాలి మనకి. అది తెలిసినప్పుడే మణిపూర్ గురించి మనకు తెలిసే అవకాశం ఉంది. ఈనాటి సమస్యకి ఈ క్షణం ఏం జరుగుతుంది, అక్కడ ఎందుకు కొట్టుకుంటున్నాను కాదండి, అసలు వాట్ ఈజ్ వాట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళగలిగితేనే ఈరోజు జరుగుతున్న మన నిరసనలకి, ధర్నాలకి ఒక అర్థం తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన పక్క రాష్ట్రం ఇది కూడా. సో నేను కొంతవరకు వివరించే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి నాగరాజ్ గారు. ప్రత్యేకంగా ఈ మణిపూర్ అన్న స్టేట్ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా రత్నభూమి అంటారు. మణిపూర్ అంటే రత్నాల భూమి, మనులు ఉన్నటువంటి రాష్ట్రంగా పిలువబడేది. ఇప్పుడు మహాభారత కాలంలో కూడా మణిపూర్ అంటే అలా పిలువబడేది. ఈ మణిపూర్ రాష్ట్రం అప్పటి నుంచి అంటే ఈ రత్నాల భూమిగా పిలువబడే మణిపూర్లో ప్రధానమైన భాష మైతాష్. ఇక్కడ మైతే అని ఒక భాష మాట్లాడతారు. ఇది ఒక తెగ, ముఖ్యంగా ఆదివాసీలు ఉన్నటువంటి ఒక తెగ ఈ మణిపూర్ రాష్ట్రం. ఈ మణిపూర్ రాష్ట్రానికి మనకు ముందుగా కొద్దిగా చరిత్రలోకి వెళ్దాం, కొద్దిగా బోరు కొట్టి చరిత్రలోకి వెళ్దాం నాగరాజ్ గారు. తెలిస్తేనే మనకి ఇప్పుడు ఈరోజు కరెంట్ హిస్టరీ తెలుస్తుంది. ఇది 17th సెంచరీలో ఒక 33 దేశాల స్వతంత్ర చిన్న రాజ్యాలను కలిపి ఒక రాజ్యంగా ఉండేది 17వ శతాబ్దానికి ముందు. బ్రిటిష్ వాళ్ళ భారతదేశానికి వచ్చే ముందే 17th సెంచరీలో ఇది రాజా పమ్హేబా అన్నటువంటి ఒక రాజు, అతను దీన్ని ఒక హిందూ రాజ్యంగా ప్రకటించడం జరిగింది. ఇది హిందూ స్టేట్గా ప్రకటన జరిగింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రవేశించిన తర్వాత 1861లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. 1861లో 1864లో అక్కడ ఒక చర్చ్, మిగిలిన యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. తర్వాత మాట్లాడదాం దాని గురించి. సో 1860 వరకు ఉన్నటువంటి హిందూ రాజ్యం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి వచ్చే బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్స్లో జరిగింది. సో మనకి మరలా స్వాతంత్రం వచ్చే 1947 వరకు కూడా ఇది బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో కలిసి ఉండేది. 49లో ఇక్కడ ఏం జరిగిందంటే దీనికి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వాలని కొంత యాజిటేషన్ జరిగాయి. హిందీ అంటే భారతదేశంలో కలవడానికి కోసం. భారతదేశం నుంచి 47లో బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోతూ కూడా మణిపూర్ ప్రాంతాన్ని కూడా మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయితే 49లో భారతదేశంలో కలవడానికి కోసం అని చెప్పి సంప్రదింపులు చేశారు. 1961లో మొదటి స్టేటస్ జరిగింది. 1972లో ఇది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది, మణిపూర్ స్టేట్. సో దీనికి రాజధాని ఇంఫాల్. ఇది ఎలా ఉంటుంది, దీనికి మనం ఇండియా మ్యాప్ చూసినప్పుడైతే ఇండియా మ్యాప్లో ఈ మణిపూర్ స్టేట్కి ఏదైతే 7 సిస్టర్స్ అని చెప్పి ఈశాన్య రాష్ట్రాలకి, దీనికి తూర్పు భాగంలో మయన్మార్ అంటే అదే బర్మా అని పిలుస్తారు దాన్ని. ఒకప్పుడు బర్మా, ఇప్పుడు మయన్మార్. దానికి వెస్ట్లో ఎగ్జాక్ట్లీ అస్సాం స్టేట్ ఉంటుంది, నార్త్లో నాగాలాండ్ ఉంటుంది, సౌత్లో మనకి మిజోరాం ఉంటుంది. దీని యొక్క నైసర్గిక స్వరూపం మనం చూసినట్లయితే ఈస్ట్లో మయన్మార్ ఉంటుంది, వెస్ట్లో అస్సాం స్టేట్, పెద్ద స్టేట్ అయిన అస్సాం ఉంటుంది, నార్త్ సైడ్ నాగాలాండ్ ఉంటుంది, కింద ఉన్నటువంటి ప్రాంతంలో సౌత్లో మిజోరాం ఉంటుంది. ఇది దీని యొక్క ప్రదేశం. ఇది మణిపూర్ యొక్క భౌగోళిక నైసర్గిక స్వరూపం. ఒక సామాజిక పరిస్థితుల దృష్టికి వెళ్తే ఇక్కడ 3 రకాల ఆదివాసీ తెగలు ఉంటారు. అందులో ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఈ మైటేస్ అనేటువంటి తెగ, మైతేయులు అంటారు. మైతేయులు అని ఒక తెగ, ఇంకొకటి నాగా తెగ, మరొకటి కుకీలు తెగ. మైతేస్, నాగాస్, కుకీస్ 3 రకాల తెగలు ఉంటారు. అయితే మనం ఒకసారి ఈ మణిపూర్ స్టేట్ ఎలా ఉంటుందో మనం చూడగలిగితే మణిపూర్ చుట్టూ కూడా అంటే హిల్స్ ఉంటాయి. అవును, కంప్లీట్గా
అది ముఖ్యంగా తూర్పు కనుమలని చెప్పుకుంటాం మనం. తూర్పు కనుమల ప్రాంతంలో తెచ్చిన కొండలన్నీ కూడా అక్కడ ఉంటాయి. చుట్టూరా కొండలు ఉంటాయి. మైదాన ప్రాంతం కొంత ప్రాంతం ఉంటుంది. 90% కొండల్లో ఉంటుంది. 10% భూభాగం మాత్రమే మైదానంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 10% ఉన్నటువంటి ఏదైతే మైదాన ప్రాంతంలో ఈ మైతేయులు ఉంటారు. ఈ కొండ ప్రాంతాల్లో ఈ నాగా ఆదివాసీ తెగలు, కుకీ ఆదివాసీ తెగల వాళ్ళు ఉంటారు. 90% ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో నాగాలు, కుకీలు ఉంటారు. 90% కొండ ప్రాంతాల్లో కుకీలు, నాగాలు ఉంటారు. 10% ఉంటే భూభాగంలో మాత్రం మైతేయులు ఉంటారు. అయితే ఇక్కడ విషయానికి వస్తే ఈ మైతేయుల యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. 90% ఆఫ్ పాపులేషన్ మైతేయులు ఉంటారు. 10% పాపులేషన్ మాత్రమే నాగాలది, కుకీలు ఉంటుంది. అంటే 10% పాపులేషన్ మన జనాభా కొండ ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ చూస్తే కొండలు ఎక్కువ ప్రదేశం, అక్కడ మాత్రం పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ తక్కువ ఉంటారు మైతేయులు. కొండ ప్రాంతం అంతా నాగాలు, కుకీలు ఉంటారు. ఈ తక్కువ ప్రదేశంలో మాత్రం ఎక్కువ పాపులేషన్ మైతేయులు ఉంటారు. ఇక్కడ డామినేషన్ కూడా మైతేయులే. మైతేయులు అంటే పూర్తిగా హిందువులు, ఈ ఎక్కువగా హిందూస్ ఉంటారు. ఆ నాగాలు, కుకీలు మాత్రం ప్యూర్లీ క్రిస్టియన్స్. అంటే ముస్లిమ్స్, అంటే భారతదేశంలోకి క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఈ కొండ ప్రాంతాల్లో ఉంటారు. ఇది యాక్చువల్గా ఇది ఒక వేరే కోణం. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 1949 వరకు కూడా ఈ మైతేయులు అనేవాళ్ళు ఎస్టీస్గా ఉండేవారు. మైతేయులు కూడా ఎస్టీసే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద ఉండేవారు. వాళ్ళు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్సే. ఎవరు? నాగాలు, కుకీలు కూడా. ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ప్రత్యేకమైన ఒక భూ చట్టాలు ఉంటాయి వేరేగా. అంటే వారు ఆదివాసీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆదివాసీలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కేవలం ఆదివాసీల చట్టాలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖ వెళ్ళండి, విశాఖ కరకలో ఈ ప్రాంతం ఉంటుంది, అక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు. ఆ షెడ్యూల్ ట్రైబల్ ఏదైతే భూ చట్టాలు ఉంటాయో అక్కడ ఈ నాన్ ట్రైబల్స్ వాళ్ళు అక్కడ ల్యాండ్లో కొనడం కానీ, పర్చేజ్ చేయడం కానీ, వ్యవసాయం చేసుకోవడానికి అధికారాలు ఎటువంటివి ఉండవు. కేవలం ట్రైబల్స్ మాత్రమే చేసుకుంటారు. ఈవెన్ ప్రతి రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు మన విశాఖలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా అరకులో కానీ, మీరు తమిళనాడు వెళ్ళినట్లయితే కోయంబత్తూరు కానీ, కొడైకెనాల్, ఇక్కడ కూడా ప్రతి ఇండియా మొత్తం యాక్ట్ ఉంటుంది. షెడ్యూల్ ట్రైబ్స్ ముఖ్యంగా కొండ జాతి తెగలు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైన ఆదివాసీ చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల ప్రకారం అక్కడ సాగు చేసుకోవాలనుకున్నా, వ్యవసాయం చేయాలన్నా, ల్యాండ్ కొనాలన్నా, అమ్మాలన్నా వాళ్ళు వితౌట్ పర్మిషన్ లేకుండా అక్కడ ఎటువంటివి కూడా పర్చేలు జరగవు. కేవలం మైదాన ప్రాంతాల్లో ఎవరైనా కొనుక్కోవచ్చు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు పెట్టిన చట్టాలు కూడా ఏంటంటే ఆ ట్రైబల్స్ వాడి మీద పూర్తి హక్కు ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఆదివాసీ తెగలు కాబట్టి అక్కడ పంట అంతా కూడా వాళ్ళకి చెందిందిగా భావిస్తారు కాబట్టి ఆ చట్టాలు వాళ్ళకి నిర్దేశించి ఉంటాయి. ఇక్కడ మనం మణిపూర్ విషయానికి వచ్చినప్పుడు ఈ కోకో తెగ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన నాగా, ఈ కుకీ తెగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ కేటగిరీ కింద ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా వీళ్ళ ఆధీనంలో ఉంటుంది. వీళ్ళే వ్యవసాయం చేసుకుంటారు. వీళ్ళకే పూర్తి గుత్తాధిపత్యం ఉంటుంది. కానీ ఇక్కడ పాపులేషన్ పెరిగింది, మైటేస్ యొక్క పాపులేషన్ పెరిగింది. వీళ్ళు మాత్రం షెడ్యూల్ ట్రైబ్స్ కాదు. అయితే వీళ్ళేం చేశారు, మాకు ఇక్కడ ల్యాండ్ సరిపోవట్లేదు, మాకు కూడా షెడ్యూల్ ట్రైబ్స్లో చేర్చమని చెప్పి. ఎందుకంటే బిఫోర్ 1949 మేము కూడా షెడ్యూల్ ట్రైబ్స్మే కాబట్టి మమ్మల్ని కూడా షెడ్యూల్ ట్రైబ్స్లో చేర్చని చెప్పి అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక వినతులు పెట్టుకుంటూ వస్తున్నారు కానీ చేర్చట్లేదు. ఇక నెంబర్ 2 పొలిటికల్ విషయానికి వచ్చినప్పుడు పొలిటికల్గా అక్కడ ఉన్నటువంటి మొత్తం మెజార్టీ, మొత్తం 16 జిల్లాలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో, మణిపూర్లో. అవుట్ ఆఫ్ 16 డిస్ట్రిక్ట్స్లో కూడా మోర్ దాన్ పవర్ఫుల్ ఎవరుంటారు, ఈ ఎక్కువగా ఉండేది మైటీసే. 40 ఎమ్మెల్యేలు వీళ్ళే ఉంటారు. మిగిలిన 20% మాత్రమే వీళ్ళు ఉంటారు. ఎవరు? మన ఈ కుకీ నాగాకు చెందిన ఎమ్మెల్యేలు. అంటే రాజకీయంగా కూడా గుత్తాధిపత్యం ఎక్కువగా మైటేస్గా ఉంటుంది. ఈ రాజకీయంగా పవర్ఫుల్గా ఉంటారు, సామాజికంగా పవర్ఫుల్గా ఉన్న మైటేస్. వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ కాదు, వాళ్ళు మాత్రం షెడ్యూల్ ట్రైబ్స్. ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళకి ల్యాండ్ సరిపోవట్లేదు, మమ్మల్ని కూడా షెడ్యూల్ ట్రైబ్స్ చేయమని చెప్పి మైటేస్ డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ఇక్కడ కానీ కొండ ప్రాంతాలకు వచ్చినట్లయితే మాకున్నటువంటి హక్కులు, అంటే భూమి మీద ఉండే చట్టాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకొక రకంగా మేమైతే భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగం మాకు ఇస్తుంటే ఏ హక్కులు ఉంటాయో మేము కోల్పోతాం. మేము చాలా తక్కువ మొత్తం ఉన్నాం కాబట్టి మాకు కూడా సమాన హక్కు, వీళ్ళకి సమాన హక్కులు ఇస్తే ఆల్రెడీ మేము సామాజికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈక్వల్ ఇవ్వడం వల్ల మేము ఇంకా నష్టపోతాం అని చెప్పి కుకీస్, నాగా తెగల వాళ్ళు చేస్తున్నటువంటి అలజడి ఆ రకంగా ఉంది. ఇది యాక్చువల్గా ఇంకొక భూ పరిమితి చట్టాల మీద ఉన్నటువంటి విషయం. దీని మీద రీసెంట్గా లాస్ట్ ఇయర్ March 23 నాడు ఏం చేశారంటే, అక్కడ హైకోర్టు ముఖ్యంగా దీని మీద విషయం వచ్చినప్పటికీ ఈ మైటీస్కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, హైకోర్టు నుంచి రిలీజ్ అయింది. అంటే హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక 3 దశాబ్దాలుగా నలుగుతుంది. సో హైకోర్టు నుంచి ఒక నోటే వచ్చిందంటే, మైటేస్కి కూడా షెడ్యూల్ ట్రైబ్స్కి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటే దాని మీద మీరు ఒక పరిశీలన చేయమని చెప్పి హైకోర్టు నుంచి ఒక నోట్ రిలీజ్ అయింది. ఎప్పుడైతే మైటేసి కూడా షెడ్యూల్ ట్రైబ్స్లో చేరుస్తారని చెప్పి ఆ నోటు ప్రకారంగా ఇమీడియట్గా వీళ్ళలో ఒక రకమైన ఆత్మన్యూనత కోల్పోయి, అంటే ఆ నాగాస్ కుకీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ యూనియన్ ట్రైబ్స్ అందరూ కూడా ఉద్యోగాల్లో కానీ, భూపరిమితి చట్టాల్లో కానీ, మా స్థలాల్లో కూడా వీళ్ళు వచ్చి ఈ ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవడం కాకుండా ఉద్యోగాల ఇంట్లో కూడా మేము కోల్పోతామని వీళ్ళలో తిరిగి అసంతృప్తి రగిలింది ఈ నాగాస్లను, కుకీస్లను. ఇమీడియట్గా వాళ్ళు రిటార్ట్ అయ్యారు. కానీ వీళ్ళకి రాజకీయంగా బలం లేదు, సామాజికంగా బలం లేదు. ఈవెన్ మన అసెంబ్లీలో కూడా వీళ్ళ డామినేషన్ ఎక్కువ.
ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రెసెంట్ గడచిన వీళ్ళకి 72లో స్వాతంత్రం వచ్చిన అంటే వీళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 14 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు పనిచేశారు. అవుట్ ఆఫ్ 14 సుమారుగా 7 to 8 మెంబర్స్ కాంగ్రెస్ వాళ్ళే. ఫస్ట్ టైం ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ బీరేన్ సింగ్ ప్రెసెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ. సో దీన్ని మన సామాజిక కోణంలో చూస్తే ఇది ఒక జాత్యాహంకారం, అంటే జాతుల మధ్య వైరంగా చూడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది పూర్తిగా జాతుల మధ్య వేరు. 2 తెగలు, అంటే ఒకటి మైటేస్ తెగలు, నాగా కుకీస్ యొక్క తెగలు, వీళ్ళకి మధ్య వాళ్ళ పర్వత ప్రాంతాలు ఉంటారు, హైట్లో ఉంటారు వాళ్ళు, వీళ్ళు డౌన్లో ఉంటారు. వీళ్ళ పాపులేషన్ తక్కువ, వీళ్ళ పాపులేషన్ ఎక్కువ. వీళ్ళకి సామాజికంగా వీళ్ళు చాలా అభివృద్ధి ఉన్నారు, వీళ్ళు చాలా తక్కువలో ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళతో పాటు మాకు హక్కులు ఇవ్వమని చెప్పి ఎప్పుడైతే మైటేస్ కోరుకుంటున్నారో వీళ్ళు ఈక్వల్గా వస్తే మా యొక్క ఒరిజినాలిటీస్ మేము కోల్పోతాం. అంటే మా యొక్క హక్కులు, మా చట్టాలు, మాకు రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి వీటి మీద మేము కోల్పోతాం. వీళ్ళు మాకు డామినేషన్ వస్తే మాకు ఇబ్బంది అవుతుందని కనిపిస్తుంది, సామాజికంగా కనిపిస్తున్నట్టు ఒక దృక్కోణం. దీని మీద యాజిటేషన్ స్టార్ట్ అయ్యే మార్చిలో రిలీజ్ అయిన తర్వాత April 23 అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఆ డేట్లో ఒక భయంకరమైన హింసాకాండ చెలరేగింది. ముఖ్యంగా దీన్ని ఇంఫాల్ లోయ అంటారు. అంటే ఆ టోటల్ దీనికి ఇంఫాల్ లోయ అంటారు. లోయ ప్రాంతంలో వీళ్ళు ఉంటారు, హైట్ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. ఈ లోయ ప్రాంతం ఒకేసారి అత్యధికంగా అలజడులకు గురైంది. అసలు మామూలుగా చెప్తే నమ్మలేమండి నాగరాజు గారు. ఒకసారి మీరు పాత యూట్యూబ్లో చూసి అర్థమవుతుంది. అసలు హింసాత్మక సంఘటన జరిగాయి. ముఖ్యంగా డైరెక్ట్ కాల్ చేయటము, మనుషులను డైరెక్ట్గా కాల్ చేయడం, ఆ దుర్ఘటనలు మామూలు జరగల. ఈ అలజడులు జరుగుతున్నాయి. దీని మీద అమిత్ షా గారు ఒకసారి హోంశాఖ వాళ్ళు పర్యటించడం జరిగింది. ఒకసారి అదే లాస్ట్ ఇయర్ అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. అనేక రకాలు జరుగుతున్నాయి అక్కడ. ఇది సామాజికంగా కనిపిస్తున్నటువంటి ఒక రకమైన కోణం. రాజకీయపరమైన కోణం కూడా అదే. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళు, ఇది ఒక రకమైన కోణం నడుస్తుంది అక్కడ. ఎవరు డామినేషన్స్ వాళ్ళే. వీళ్ళకి రాజకీయంగా ప్రాబల్యం చెందాలంటే వీళ్ళకి కూడా హక్కులు, చట్టాలు, ఇక్కడ ఇది ఒక రకంగా రాజకీయంగా సామాజికంగా జరుగుతుంటే ఇది ఒక ప్రాబ్లం. ఈ 2 కోణాలు కాకుండా నేను ముందు చెప్పినటువంటి మతపరమైనటువంటి కోణం. మతపరమైన కోణం ఏంటి, క్రిస్టియన్ మిషనరీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, నేను మీకు ఆ లెక్కలు కూడా గణాంకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. 1981లో ఇది మనకు అధికారిక లెక్కల ప్రకారం చెప్తున్నాండి. 1981లో హిందూస్ పాపులేషన్ మోర్ దాన్ 50% ఉండేది, క్రిస్టియన్స్ పాపులేషన్ 25% ఉండేది. ఇది అధికారిక లెక్కల ప్రకారం చెప్తున్నాండి. ఇది 10 years ఒకసారి లెక్కలు తీస్తారు, మీకు కూడా విషయం తెలుసు. 1981 లెక్కల ప్రకారం హిందువుల పాపులేషన్ మోర్ దెన్ 60% ఉండేది, క్రిస్టియన్స్ పాపులేషన్ 25 to 30% మధ్యలో ఉండేది. 1991 వచ్చేసరికి హిందువుల పాపులేషన్ తగ్గింది, 55%కి వచ్చింది, క్రిస్టియన్స్ పాపులేషన్ 35% పెరిగింది. 2001 అధికార లెక్కల ప్రకారం హిందువుల పాపులేషన్ 50% పడిపోయింది, క్రిస్టియన్స్ యొక్క పాపులేషన్ 38% పెరిగింది. ఇప్పుడు 2011 లెక్కల ప్రకారం హిందువుల యొక్క పాపులేషన్ 41% ఉంది, క్రిస్టియన్స్ పాపులేషన్ 41% ఉంది. సో హిందూస్, క్రిస్టియన్స్ ఈక్వల్గా వచ్చారు. సో ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు అక్కడ ఏర్పాటు చేసి పూర్తిగా హిందూస్ని కన్వర్షన్స్ చేయడం అంటూ మొదలుపెట్టారో, ఈరోజు హిందువుల యొక్క పాపులేషన్, ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ కూడా ఈక్వల్గా 2011 లెక్కల ప్రకారం చెప్తున్నాను. 2021 వచ్చేసరికల్లా బహుశా ఇంకొక 2-3% పెరిగే అవకాశం ఉంటుంది. హిందువుల యొక్క పాపులేషన్ తగ్గే విధంగా ఉంది. సో ఇది మతపరమైన కారణాలకు ఎలా అంటే, బీజేపీకి అధికారంలో రావడం వల్ల కొన్ని క్రైస్తవ మిషనరీ సంస్థలకు కూడా దీని మీద ఆ గుత్తాధిపత్యం తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. చాలా కారణాలు ఉండొచ్చు. ఈ లెక్కలు కూడా మనకు ఇది ఒక కారణంగా మనం చెప్పగలుగుతున్నాం అక్కడ. అంటే ఎప్పుడైతే మతపరమైన కారణాలు, ఎప్పుడైతే ఈ యొక్క అలజడులు స్టార్ట్ అయిందో, బయటకు కనిపించే కారణాలు వేరే కనిపిస్తున్నాయి, కానీ బయట వెలుగులోకి వచ్చే కారణాలు ఇంకో రకంగా చూపిస్తున్నాయి. కానీ అంతర్గతమైన కారణాలు అయితే మాత్రం డెఫినెట్గా డిఫరెంట్ జోనర్స్లో చూడాలి దీనికి మనం. అయితే ఇక్కడ ఎక్కడెక్కడైతే చర్చిలు, పుట్టగొడుగులో వెలుస్తున్న చర్చిలు, ముఖ్యంగా మత మార్పిళ్ళు, ఇది ఎక్కువగా నాగాలాండ్, మిజోరాం ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఒక పెద్ద సబ్జెక్ట్ వీలైతే మనం ఇంకోసారి స్పెషల్గా ఒక ఎపిసోడ్ చేద్దాం మనం సంబంధించి. సో ఎప్పుడైతే ఈ మత మార్పిళ్ళు చేయడం జరిగిందో, ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు మత మార్పులకు ప్రాబ్లం అంటే, అది పెద్ద విషయం కాదు. మత మార్పులు జరుగుతాయి, హిందూస్ని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే క్రిస్టియన్స్గా మారేటప్పుడు వీళ్ళకి రావాల్సినటువంటి ఒరిజినల్ హిందూస్ కాకుండా ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రావాల్సినటువంటి ఏవైతే యాక్ట్స్ వస్తున్నాయో, అంటే వాళ్ళకి ఆ యొక్క హక్కులు పొందుతున్నారో, ఎక్కువ మంది కన్వర్షన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీని మీద కొంతమంది హిందుత్వవాదులు చాలామంది అలజడి చేస్తున్నారు. అదొక కోణంగా కనిపిస్తుంది. దాని గురించి మనం వేరే చర్చిద్దాం. అయితే నేనేమంటానంటే, సంఘటనల గురించి మనం మాట్లాడుకుంటారు. ప్రతి చోట, ప్రతి పేపరు, ప్రతి మీడియా సంఘటనల గురించి మాట్లాడుకుంటారు. నిన్న పలానా చోట బాంబులు దాడులు చేశారు, నిన్న డ్రోన్ కెమెరాస్ అటాక్ చేశారు, మొన్న ఈ రకంగా జరిగింది. ఇది కాదు యాక్చువల్గా. ఈ విశాల భారతదేశంలో ఎప్పటి నుంచో మెజారిటీస్ హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, మైనారిటీ, రకరకాల అన్ని కమ్యూనిటీస్ కలిసి ఉన్నాం. ఇంత పెద్ద భారతదేశంలో ఉండేటప్పుడు చిన్న రాష్ట్రమైన మణిపూర్లో మనం నిజంగా రాజకీయవేత్తలు అనుకుంటే దాన్ని సాధించలేరు నాగరాజు గారు? ఎస్, డెఫినెట్గా అండి.
ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఇంత పెద్ద విశాల భారతదేశంలో రకరకాల భిన్నత్వంలో ఏకత్వం అంటారు, రకరకాల భాషలు ఉన్నాయి, రకరకాల మతాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా యూనిటీ ఉండేటప్పుడు ఒక చిన్న స్టేట్ మణిపూర్ అనే చిన్న స్టేట్ని నిజంగా మన పార్టీలు, అది అధికార పార్టీ కావచ్చు, మిత్రపక్షాల విపక్షాల పక్కన పెట్టండి, అపోజిషన్స్ పక్కన పెడితే, ఈ పార్టీలు కరెక్ట్గా అనుకుంటే మణిపూర్లో వీళ్ళు హింసాకాండ అంచివేసి మణిపూర్లో శాశ్వతమైనటువంటి ఒక శాశ్వత ప్రాతిపదిక చేయలేరా? ఎందుకంటే ఎవరి చట్టాలు వాళ్ళకు ఉంటాయి. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఎప్పుడైతే వస్తుందో ఇలాంటి అల్లర్లకి మరీ తావిస్తుంది. ఇప్పుడు కొన్ని ఒరిజినాలిటీగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే ఆదివాసీ తెగలుగా ఉన్నారో వాళ్ళకి ఆ చట్టాలు ఇస్తూ ఇప్పుడున్నటువంటి మోడర్న్ సొసైటీ తగ్గట్టుగా వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ విద్య వైద్య విధానాలు అన్నింటిలో కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు కూడా మిగిలిన ప్రజల్లాగా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కానీ రవాణా సౌకర్యం కానీ మిగిలిన మంచినీటి సౌకర్యం కానీ ఎప్పుడైతే లేవో మనుషులకు ముఖ్యంగా దాన్ని ఏమంటారంటే పోరాటాలు ఎప్పుడు వస్తాయి? మనిషికి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చినప్పుడే. మనం చరిత్రను ఒకసారి తిరిగి చూసినట్లయితే అది ఇటలీ సంక్షోభం కావచ్చు, ఇరాన్ జరిగిన పెద్ద పెద్ద ఉద్యమాలు మనం చూసినట్లయితే ఎన్నో రకాలటువంటి ఉద్యమాలు కానీ గొడవలు కానీ చూసినట్లయితే దీని అంతటి కారణం ఏంటంటే మనిషిని ఎప్పుడైతే తొక్కు పెట్టేసి వాడికి కావాల్సిన అవసరాలు ఇవ్వకుండా వాడికి సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయి. ఈరోజు ఈ సంఘటన మణిపూర్ తాగకపోతే బహుశా మిగిలిన రాష్ట్రాల్లో కూడా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా మనలో అంతర్గతంగా ఈ జాత్యాంకం కొట్టుకుంటే పక్క దేశాలు రెడీగా చూస్తున్నాయి. పక్క దేశాలు మన మీద ఆల్రెడీ పక్కన చైనా, ఈ దేశాలన్నీ కూడా మన మీద అటాక్ రెడీగా ఉన్నాయి. ఇంకొకటి ఈశాన్య రాష్ట్రాలను కాపాడుకోకపోతే మొత్తం భారతదేశం యొక్క భవిష్యత్తు కూడా అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు ఒకవైపు బంగ్లాదేశ్ ఉంటుంది, మరొక మయన్మార్ ఉంటుంది, ఆ పైన చైనా ఉంటుంది, ఈ మధ్యలో ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలు. మీరు ఇండియా మ్యాప్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మన మ్యాప్కి కాస్త లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పొడిగా ఉంటుంది. ఒక 6 స్టేట్స్ ఉంటాయి అక్కడ. 6 స్టేట్స్కి ఒకవైపు మయన్మార్ ఉంటుంది, మరో పైన ఏమో చైనా ఉంటుంది, ఇంకో సైడ్ భూటాన్ ఉంటుంది, మరో సైడ్ నేపాల్ ఉంటుంది, మధ్యలో బంగ్లాదేశ్ ఉంటుంది. ఇన్ని రకాల కంట్రీస్తో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఈ ఈశాన్య రాష్ట్రాలు. మనం కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోకపోతే రాజకీయ భవిష్యత్తుల కోసం ఎవరి రాజకీయాలకు వాళ్ళకి మేము బాగుండాలని ఎవరి స్వలాభాపేక్షతో చేసుకుంటే మాత్రం భవిష్యత్తు తరాలు మాత్రం ఈ మణిపూర్లో జరుగుతున్న ఈ దుర్ఘటన హింసాకాండని ఇప్పుడు ఆపకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం అయితే చెల్లించుకుంటారు. నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.